అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటాం. మరి ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి ఏదైనా కథలు ఉన్నాయా? ఆ కథలకి సంక్రాంతి పండుగకి ఉన్న కనెక్షన్ ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సంక్రాంతికి అనగానే మనందరికీ తెలిసింది ఏంటి? సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని అందరికీ తెలుసు. అయితే ఈ పండుగలో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే, సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు ఉన్నారట. వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భగ్నం చేశారు. కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వాళ్ళ ఆత్మకు శాంతి జరగదు అని చెప్తారు. ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేల మీదకి తీసుకురాలేకపోయారు. అయితే ఆ సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలుగుతాడు. ఆయన తపస్సుకు మెచ్చి ఈ సంక్రాంతి రోజునే గంగమ్మ తల్లి నేల మీద అవతరించిందట. ఈ విషయం తెలుసా మీకు? గంగమ్మ తల్లి నేల మీదకి వచ్చిన టైం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజే. అయితే ఈ సంక్రాంతికి గంగిరెద్దుల వెనుక కూడా ఒక మిస్టీరియస్ కథ అనేది కనిపిస్తుంది. గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, శివుడు తన కడుపులో ఉండేలాగా గజాసురుడు వరాన్ని కోరుకుంటాడు. అయితే ఆ శివుడిని బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఏంటది అంటే, దేవతలంతా తలా ఒక వాయిద్యం పట్టుకుని నందికి అలంకరించి గజాసురుడి దగ్గరకు బయలుదేరుతారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్నాడు గజాసురుడు. ఏదైనా వరం కోరుకోమంటాడు. ఇంకేముంది, పొట్టలో ఉన్న శివుడిని బయటకి ఇచ్చేయండి అని వాళ్ళు వరం కోరుకున్నారు. ఆ రోజు శివుడిని తీసుకురావడానికి హడావుడి జరిగింది. అప్పుడేవైతే గంగిరెద్దుల సంప్రదాయం అనేది మొదలైందో అప్పటి నుంచి కనుమ రోజు పశువుల్ని పూజించడం అనేది మొదలైందని చెప్తూ ఉంటారు. అయితే ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఒక్కసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మంటాడట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ అప్పుడు నంది అయోమయంలో పడిపోయి దాన్ని రివర్స్ చేసి చెప్తాడు. శివుడు చెప్పమంది ఏంటి? అందరినీ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేసి నెలకు ఒకసారి ఆహారం తీసుకోమని చెప్పాడట. కానీ నంది అయోమయంలో పడిపోయి రోజు ఆహారం తీసుకోవాలి, నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్తాడట. ఇక దాంతో శివుడికి చాలా కోపం వచ్చేసి, ప్రజలు రోజు తినాలంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారాన్ని పండించడానికి నువ్వే వెళ్ళి వాళ్ళకి సాయం చేయని శపిస్తాడట. అప్పటి నుంచి మనకి ఎద్దులు వ్యవసాయంలో సహాయంగా ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఈ కనుమ రోజు పశువుల్ని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా సంక్రాంతి గాలిపటాలు ఉంటాయి కదా, దానికి కూడా ఒక కథ ఉంది. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. దేవతలకు ఇదంతా ఒక పగలుగా నమ్ముతుంటారు. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారట. అయితే ఆ దేవతలకి స్వాగతం చెప్పడానికి, వాళ్ళ దృష్టి ఇటువైపు మళ్ళేలాగా చేయడానికి, అంటే వాళ్ళని ఆకర్షించడానికి ఈ గాలిపటాలు ఎగరవేసే సంప్రదాయం ఉంది అని చెప్తారు. అయితే సంక్రాంతికి మనం హరిదాస్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు హరిదాస్ రూపంలో మన ఇంటికి వస్తాడు అని నమ్ముతారు. ఏంటి, ఆయన తల మీద ఉండే పాత్ర ఉంటుంది కదా, అది ఆ పాత్ర భూమికి చిహ్నమట. అందుకే ఆ పాత్రని హరిదాసులు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టరు. ఈ భిక్షంతా పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అప్పుడు కిందకు దించుతారు. మొత్తానికి సంక్రాంతి గురించి మనం చేసే ఆచారాలకి పురాణాల్లో ఉన్న కథలు ఏంటి అనే విషయాలైతే మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా గొబ్బెమ్మలు, భోగిపళ్ళు ఇవన్నీ కూడా మన ఆచారానికి ప్రత్యేకగా కథ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏ ఆచార సంప్రదాయాలు పాటించినప్పటికీ దానికి ఖచ్చితంగా ఒక పరమార్థం అనేది ఉంటుంది అనేది కథల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సంక్రాంతిని మీరు కూడా చక్కగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.